అన్నా నమస్తే. వెల్కమ్ టు క్విక్ రివ్యూస్. ఎప్పుడా ఎప్పుడా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రాజాసాబ్ టీజర్ అయితే ఇవాళ రిలీజ్ అయిందన్న. టీజర్ చూసిన తర్వాత ఫస్ట్ నాకు మాట్లాడాలనిపించిన ఒకే ఒక్క మాట ప్రభాస్ అన్న లుక్ గురించి అన్న. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ అన్న లుక్ మాత్రం అద్దిరిపోయిందన్న. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే ఇంకా పండగే అంతే. మన వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేసిండన్న. ఆ డార్లింగ్ సినిమాలో ఎలా కనిపించాడో దానికంటే 10 రెట్లు అందంగా కనిపించిండు అన్న. సూపర్ కనిపించిండు. అలాగే పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిండు భయ్య. చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ హారర్ కామెడీని చూసిన. మూవీ జాన్రా హారర్ కామెడీనే, కానీ స్టోరీ ఏమై ఉంటది భయ్యా అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా భయ్య. ఈ టీజర్ చూసినాక ఒక క్లారిటీ వచ్చింది, నిధి చుట్టూ తిరుగుతుందని. ఒక్క విషయంలో మాత్రం ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా భయ్య. దయ్యాలతో అయ్యే ఫేస్ ఆఫ్ సీన్ లో ప్రభాస్ ఎలా యాక్ట్ చేసి ఉంటాడా అని. ఎందుకనంటే ఇప్పటి వరకు మనం ప్రభాస్ గారిని ఎలాంటి హారర్ సినిమాలో చూడలే కదా భయ్య. టీజర్ చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది భయ్య, ఏదైనా తమిళ్ మూవీ రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా అని. లైక్ డిడి రిటర్న్స్, అగత్య అలాంటివన్నమాట. ఏదేమైనా ఓ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు భయ్య. ఈ విషయంలో మాత్రం 100% మారుతి డైరెక్టర్ గారిని మెచ్చుకోవాల్సిందే. ఎందుకనంటే ఆయన తీసే సినిమాలే అలా ఉంటాయండి. అంటే హారర్ కామెడీ గురించి మాట్లాడు. ఇంతకు ముందు ప్రేమ కథా చిత్రం, ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా ఒక మంచి హారర్ కామెడీ చూసిన అన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్న. ఏదేమైనా యూత్ కి తగ్గ సినిమాలు తీసుట్లో, కామెడీ సినిమాలు తీసుట్లో మనోడు దిట్టలేండి. ఆ మాత్రం నమ్మకం అయితే పెట్టుకోవచ్చు. ఇంకా హీరోయిన్ల విషయానికి వస్తే మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమారి కూడా ఉన్నారండి. ప్రభాస్ కి నిధి అగర్వాల్ గారికి అయితే మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయిందన్న. అలాగే రిద్ది కుమారి, మాలవిక మోహనన్ కూడా బానే కనిపించారు భయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయా భయ్యో, బాలీవుడ్ నుంచి సంజయ్ దత్ గారు కూడా ఉన్నారు. ఇది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. ఆయన ఉన్నాడన్న సంగతే మర్చిపోయా భయ్య. అలా ఉంది మన మూవీ పరిస్థితి. బాలీవుడ్ అంటే గుర్తొచ్చింది భయ్య, ప్రభాస్ లుక్ ని చూసి బీటౌన్ అంతా అది ఒరిజినల్ ది కాదని, అంత స్లిమ్ గా కనిపిస్తున్నారని ఇవేవో రకరకాల పుకార్లు పుట్టించారు భయ్య. ఒక్కసారి వీళ్ళందరూ రాజాసాబ్ టీజర్ చూసిండ్రంటే 100% నోర్లు మూసుకోవాల్సిందే భయ్య. ఆ రేంజ్ లో ఉన్నాడు భయ్య ప్రభాస్. లుక్ గురించి అయితే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు భయ్య. అంతే చింపి వాడేసిండు. ఇక బిగ్ స్క్రీన్ మీద చూడాలంతే ఎట్లుంటదో. ఇంకా బీజిఎం గురించి మాట్లాడితే ఒక సీన్ కి తమనన్న ప్రాణం పోసినట్టే అనిపించింది అన్న. నిజంగా ప్రతి ఒక్క సీన్ ని అన్న బీజిఎం తోటి ఎలివేట్ చేసిండు. ఏదేమన్నా ఈ మధ్య తమనన్న బీజిఎం ను మాత్రం ఇరాగా తీసేస్తున్నాడు. ఈ టీజర్ లో నాకు క్రేజీ అనిపించిన 2 మూమెంట్లు ఉన్నాయన్న. ఒకటి, మన ప్రభాస్ అన్న లుంగి వేసుకుని డాన్స్ చేసుకుంటూ వచ్చిండన్న, అద్దిరిపోయింది అంతే. అట్లనే ఎండింగ్ లో మనోడు భయపడుతూ క్యాండిల్ పట్టుకొని ఓ సీన్ ఉందన్న, అది కూడా అదిరిపోయిందన్న. ఈ టీజర్ చూసిన తర్వాత హైప్ పెరిగిందా తగ్గిందా అంటే రాసి పెట్టిస్తున్నానా, ఈసారి ప్రభాస్ అన్న బాక్స్ ఆఫీస్ లా అగ్గిదలగా పెట్టేస్తున్నాడు. పి అంటే ప్రభాస్ కాదు, పాన్ ఇండియా స్టార్ అని ఇంకోసారి ప్రూవ్ చేస్తాడు. ఇది మాత్రం 100% అనిపించింది అన్న. ఏమంటారు ప్రభాస్ ఫ్యాన్స్? ఈసారి కూడా 1000 crores పక్కా భయ్య. ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న.